అమ్మా నేను ప్రేమించింది ఇతన్నే. నమస్కారం అండి. నమస్కారం. ఓకే, వాట్ అబౌట్ సంస్కారం? సంస్కారం అంటే ఏంటి? కాళ్ళు మొక్కు. ఓ నా కాళ్ళు వదరా, అమ్మ కాళ్ళు. పేరేంటమ్మా? నా పేరు చెప్పలేదా? చెప్పు. అది అమ్మా. అన్నీ అమ్మాయే చెప్పాలా? నువ్వు చెప్పవా? అప్పుడే డామినేషనా? అలా కాదా ఆంటీ, నా పేరు యశ్వంత్. మేము కుక్కట్పల్లి. ఆల్రెడీ అవన్నీ అమ్మాయి చెప్పిందిలే. సాఫ్ట్వేర్ జాబా? అవునండి, బాగా కష్టపడి తెచ్చుకున్నాను. కష్టమే ఉందిలే. ఏ కరోనా బ్యాచ్ లో పాస్ అయి ఉంటావు. కంపెనీ వాళ్ళే కష్టం లేకుండా జాబ్ ఇచ్చుంటారు. ఓవరాక్షన్ చేస్తుంది. ఈవిడికిస్తావు. జీతం ఎంతో? అంటే కటింగ్స్ అని పోను ₹1,00,000 వస్తుంది ఆంటీ. ₹1,00,000? మా అమ్మాయి సరదాగా షాపింగ్కి వెళ్తేనే ₹1,00,000 బిల్లు చేస్తుంది తెలుసా? అందుకే ఆంటీ, మీ అమ్మాయి ఎప్పుడు నన్ను షాపింగ్ తీసుకెళ్ళమన్నా నేను తీసుకెళ్ళాను. వీడేంటి నాకే కౌంటర్లు ఇస్తున్నాడు? వీడికి ఇస్తానుండు జలక్. అవును, నీకు మందు సిగరెట్లు అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? పర్లేదు చెప్పు, అమ్మాయిని ఇస్తున్నాం కదా, ఆ మాత్రం తెలుసుకోవాలి కదా. అంటే వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒక సిగరెట్, ఈ ఫంక్షన్స్ పార్టీస్లలో అప్పుడప్పుడు ఒక చిన్న పెగ్గు అంతే. అంటే రేపు పెళ్ళయ్యాక మా అమ్మాయి నీ మాట వినకపోతే సిగరెట్ తో కాల్చేస్తావా? నేనెందుకు కాల్స్తానా ఆంటీ? అంటే నీకు ఎదురు చెప్తే తాకొచ్చి కొడతావా? నేనెందుకు కొడతానా ఆంటీ? అమ్మో అమ్మో, నా కూతురు జీవితం నాశనం అయిపోయిందే. వీడు మంచోడని లవ్ చేసావు, పెద్ద సాడిస్ట్. లైఫ్ లాంగ్ వీడితో ఎలా ఉంటావే? మా అమ్మ కదూ, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మా అమ్మ కదూ, బంగారు తల్లి, వాడిని వదిలేవే ప్లీజే, నీ దండం పెడతానే. ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఆంటీ 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 సరే సరే సరే, మందు సిగరెట్ పూర్తిగా మానేస్తాను. నమ్మొచ్చా? నమ్మొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పాస్ట్ లో లవ్ గట్రా ఏమన్నా? ఎక్కువగా మెడతిప్పకు, పట్టేస్తుంది. నన్ను చూసి చెప్పు. అంటే అప్పుడెప్పుడో 5th స్టాండర్డ్లో మా ఇంగ్లీష్ టీచర్ అంటే నాకు క్రష్. ఆ తర్వాత ఏ అమ్మాయి నన్ను చూడలేదు, నేను ఏ అమ్మాయిని చూడలేదు. అంటే రేపు పెళ్ళయ్యాక మా అమ్మాయి ఉండగానే ఇంకొక అమ్మాయిని తెచ్చుకుంటావా? నేనెందుకు తెచ్చుకుంటాను ఆంటీ? 5th క్లాస్ లోనే అంత పెద్ద ఎఫ్ఐఆర్ నడిపినవి ఇప్పుడు చేయవని గ్యారంటీ ఏంటి? ఒసేయ్, నువ్వు లవ్ చేసినాడు సాడిస్టోడే కాదు, కామిస్టోడు కూడా. ప్లీజే, వీడితో లైఫ్ లాంగ్ ఎలా ఉంటావే? నా మాట విను బంగారం, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. ఆంటీ అలాంటి డెసిషన్స్ ఏం తీసుకోకండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. నేను అలా చేయను ఆంటీ. ఎలా నమ్మాలి? నువ్వెక్కడో ఉంటావు, మేమిక్కడే ఉంటాం. ఇక్కడికి ఏమైనా వస్తావా? మా ఇంట్లో ఏమైనా ఉంటావా? సరే, పెళ్ళైనాక మీ ఇంటికి వస్తాను ఆంటీ. అంటే ఇల్లరికం వస్తావా? వస్తాను ఆంటీ. గుడ్ బాయ్. లాస్ట్ క్వశ్చన్, కట్నం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అంటే నాకు కట్నం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదా ఆంటీ. ఏదైనా మీ అమ్మాయి పేరు పైన నువ్వు వద్దంటే వద్దులే. మొత్తానికి సిగరెట్ మందు మానేసి మా ఇంటికి ఇల్లరికానికి వస్తానంటావు, అది కూడా కట్నం లేకుండా. అవునండి, ఎస్. సర్లే, నువ్వు అంత ముచ్చట పడుతుంటే నేనెందుకు కాదంటాను. అలానే కానిద్దాం. అంటే మీరు మా పెళ్లికి ఒప్పుకున్నట్టేనా? ఇంకా నేను మీ పెళ్లికి ఒప్పుకోలేదే. ఈ నైట్కి ఆలోచించి రేపు నైట్కి డెసిషన్ తీసుకుని ఎల్లుండి నైట్కి చెప్తాను. ఇప్పుడు మాత్రం నేను వెళ్తున్నాను. ఏంట్రా ఇది? ఏమోరా. ఒసేయ్, తలెత్తి చూడవే. హాయ్ అండి. హాయ్. అబ్బా, చూసావానే ఆ హాయిలో ఎంత సంస్కారం ఉందో. చూడటానికి సాఫ్ట్ గా ఉన్న సాఫ్ట్వేరా బాబు? అవునండి. అబ్బా, ఎంత మంచి జాబే. చాలా కష్టపడి తెచ్చుకొని ఉంటావు. అవునండి. నెలకి ఎంత సంపాదిస్తున్నావు బాబు? అది ₹1,00,000 సంపాదిస్తున్నావా? సంపాదిస్తున్నానండి. అబ్బాయికి ₹1,00,000 జీతం అంట. నువ్వెంత లక్కీనే. అమ్మా, ఆ లక్షణ మేకప్ కూడా సరిపోదమ్మా. పెళ్ళయ్యాక మేకప్ తో ఏం పనే? మానేసే, అబ్బాయి చూసుకుంటాడు. ఏంటి వీడో? బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు, అస్సలు మొహమాట పడకు. అది బాబు, అడగటం మర్చిపోయా, నీకు సిగరెట్ అలవాటు ఏమైనా ఉందా? అంటే రోజుకు ఒకటో రెండైతే ఏం ప్రాబ్లం లేదులే బాబు. అదేదో సినిమా మొన్న వచ్చింది, గుంటూరు కారం. అందులో మహేష్ బాబు లాగా స్టైల్ గా కలుస్తావు బాబు. కాలుస్తానండి. అమ్మా, సిగరెట్ కాల్చినంత మాత్రాన మహేష్ బాబు అయిపోడుగా. నువ్వు ఉండవే. ఇదేంటి అంత మాట అన్నది? బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు బాబు, నువ్వు అస్సలు మొహమాట పడుకో. ఓకే అండి. అది బాబు, మందలవాటు ఏమైనా ఉందా బాబు? అంటే ఎప్పుడైనా అప్పుడప్పుడు తాగితే ఏం కాదులే బాబు, డాక్టర్లే చెప్తున్నారు తాగమని. అయినా ఇంతకీ ఏ బ్రాండ్ బాబు? MH. మన బాలయ్య బాబు బ్రాండ్. ఇవిడేంట్రా బాబు, క్వశ్చన్ ఆన్సర్ ఆమెనే చెప్తుంది. అయినా మనకు కంఫర్ట్ గానే ఉంది.